హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. శరన్నవరాత్రులు ప్రారంభమైపోయినాయి కదా. అమ్మవారికి రోజుకొక నైవేద్యము సమర్పించాలి. అందుకోసమే నేను 4 నైవేద్యాల రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. ఒకసారి వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మొదటి రెసిపీ శనగబేడలతో పాయసాన్ని చూపిస్తున్నాను. పాయసం కోసము 1 కప్పు శనగపప్పును కుక్కర్లో వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ని వేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత కుక్కర్ మూత నుంచి 4 విజిల్లు రానిచ్చుకోవాలి. స్టవ్ మీద పాన్ నుంచి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఇందులోనికి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి వేయించుకొని పక్కన తీసి ఉంచుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించగా మిగిలిపోయిన నెయ్యిని 1 కప్పులో తీసి పక్కన ఉంచుకోవాలి. చివరిలో పాయసంలోనికి యాడ్ చేసుకోవచ్చు. ఇదే ప్యాన్లోనికి ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో తురిమిన బెల్లాన్ని తీసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. తక్కువ కావాలి అనుకునే వాళ్ళు 1/4 కప్పు బెల్లాన్ని వేసుకోండి. ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూతను తీసి గరిటెతో బాగా కలుపుకోవాలి. పప్పు మరీ మెత్తగా అయిపోయి కలిసిపోయింది అంటే రుచి అనిపించదు. పాయసంలో ఒక పప్పు అనేది కాస్త కనిపిస్తూ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇందులోనికి కరిగించిన బెల్లాన్ని వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవటం వల్ల బెల్లం వాసన అనేది ఉండదు. తర్వాత ఇందులోనికి 1 కప్పులో 1 స్పూను బియ్యం పిండిని తీసుకొని వాటర్ వేసి లమ్స్ లేకుండా కలుపుకొని పాయసంలోనికి వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా చేయటం వల్ల పాయసం అనేది చిక్కగా వస్తుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. బియ్యం పిండి వాటర్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేదంటే కింద మాడిపోతుంది. 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 కప్పు పాలను వేసుకొని ఇలాచీ పౌడర్ని వేసి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను 1 స్పూను గసాలను డ్రై ఫ్రూట్స్ వేయించగా మిగిలిన నెయ్యిని కూడా వేసుకొని కలిపేసి దించేసుకోవాలి. ఒక పాత్రలోనికి తీసుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసి అమ్మవారికి నివేదించుకోవచ్చు. ఒక బౌల్లో 1 కప్పు రైస్ను తీసుకొని 2 టైమ్స్ బాగా కడిగి వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి. స్టవ్ పైన అడుగు మందంగా ఉండే పాత్రను ఉంచుకొని దాంట్లో 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. మనము ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో 6 కప్పుల వరకు పాలు అవుతాయి. పాలు పొంగడం స్టార్ట్ కాగానే హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని అందులోనికి వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పును తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసి బియ్యంలోనికి వేసుకోవాలి. 10-15 నిమిషాలు నానబెట్టిన పెసరపప్పునైనా యాడ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. బియ్యం ఉడికే లోపల మరొక స్టవ్ మీద ఒక పాత్ర నుంచి అందులోనికి 1.5 కప్పు బెల్లాన్ని 1/4 కప్పు వాటర్ని వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం బాగా కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద మరొక ప్యాన్ నుంచి 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనికి జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. వేగిన డ్రై ఫ్రూట్స్ని పక్కన తీసి ఉంచుకోవాలి. బియ్యం ఉడికిన తర్వాత పాలు వేసేదానికి పాలలో బియ్యం ఉడికించి చేసుకునేదానికి చాలా తేడా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. బియ్యము పప్పు బాగా ఉడికిపోయాయి. వేడి మీదనే ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి.
వేయించి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్లను వేసుకోవాలి. అదేవిధంగా కరిగించిన బెల్లం వాటర్ని వడగట్టి వేసుకోవాలి. యాలకుల పొడిని యాడ్ చేయాలి. ఇప్పుడు అస్సలు కలపకూడదు. ఇప్పుడు కలిపామంటే పాలు విరిగిపోతాయి. మూత నుంచి చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. బెల్లం వాటర్ని వేసేటప్పుడు ఫ్లేమ్ ఆఫ్లో ఉండాలి. వేసిన తర్వాత వెంటనే కలపకూడదు. ఈ 2 టిప్స్ పాటించాము అంటే ఆ పాలు అస్సలు విరగవు. టేస్ట్ చాలా బాగుంటుంది. పొంగలి బాగా చల్లారిపోయింది. బాగా కలుపుకొని ఒక పాత్రలోనికి తీసుకొని తులసి దళం వేసి అమ్మవారికి నివేదించుకోవచ్చు. మినపవడల కోసము 1 కప్పు మినపగుళ్ళను 2 సార్లు కడిగి నీళ్లు వేసి 4 to 5 అవర్స్ నాననివ్వాలి. ఒక మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. ఇందులోనికి 1 ఇంచు అల్లం ముక్క, ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న వడల పిండిని ఒక బౌల్లోనికి వేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి. బియ్యం పిండి వేయటం వల్ల వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. 3 to 4 మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల వడలు గుల్లగా వస్తాయి. టేస్ట్కి సరిపడినంత ఉప్పును, 1 స్పూను జీలకర్ర, కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీరను యాడ్ చేసి బాగా కలిపి చేతికి తడి చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వడలను వేసుకోవాలి. సైజుకి 4 లేదా 5 వడలు వేస్తే సరిపోతాయి. ఎక్కువ వడలను వేసామంటే ఒకదానికొకటి అతుక్కొని షేప్ అనేది సరిగ్గా రాదు. వేకేటప్పుడు వడకు మధ్యలో గ్యాప్ అనేది ఉండాలి. మీరు వాడే కడాయి సైజును బట్టి వడలను వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వడలను తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. మిగిలిన వడలన్నింటినీ ఇదే విధంగా వేసుకోవాలి. ఆయిల్ ఓవర్ హీట్ అయ్యింది అంటే వడ పైన భాగం కాలుతుంది కానీ లోపల వైపు పిండిగా ఉంటుంది. అన్ని వడలు చేసుకున్న తర్వాత వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి 1 కప్పు పెసరపప్పును వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేపుకోవాలి. పప్పు కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తుంది. ఈ టైంలో దీనిని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎంత పెసరపప్పు అయితే తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీతో రైస్ను వేసుకొని 2 సార్లు వాటర్తో వాష్ చేసుకోవాలి. తర్వాత వాటర్ని వేసి 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇందులోనికి రేషన్ బియ్యం అయినా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీ ఇంట్లో తినేదాన్ని బట్టి రైస్ని వాడుకోండి. 1/2 అవర్కి పప్పు బాగా నానిపోయింది. ఇందులోని వాటర్ అంతటిని కూడా వంపేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి అందులోనికి 6 కప్పుల వాటర్ని వేసుకోవాలి. 1 కప్పు బియ్యము, 1 కప్పు పెసరపప్పు, మొత్తం 2 కప్పులు వాడుతున్నాము కాబట్టి దీనికి 3 రెట్లు అంటే 6 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఇందులోనికి నానబెట్టి వడగట్టి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ మొత్తము ఎవాపరేట్ అయిపోయేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. వాటర్ క్వాంటిటీ తగ్గిపోగానే ఫ్లేమ్ను లోకు అడ్జస్ట్ చేసుకొని మూత నుంచి బాగా ఉడికించుకోవాలి. చూడండి, పెసరపప్పు బియ్యము బాగా ఉడికిపోయాయి. ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని దించేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ని పెట్టి 4 స్పూన్ల వరకు నెయ్యిని వేస్తున్నాం. ఎంత నెయ్యి వేస్తే టేస్ట్ అంత బాగా ఉంటుంది. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి. ఈ ప్లేస్లో ఆవు నెయ్యిని వాడాలి అనుకునే వాళ్ళు అదైనా యూజ్ చేసుకోవచ్చు. నెయ్యి కాగిన తర్వాత ఇందులోనికి 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇందులోనికి క్రష్ చేసుకున్న మిరియాలను యాడ్ చేసుకోవాలి.
జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చిని వేసి వేపుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు ఇంగువను యాడ్ చేసుకోవాలి. ఈ పోపును పొంగలిలోనికి వేసుకొని కలుపుకొని అమ్మవారికి నివేదించుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి ప్రతి వీడియోను కూడా మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.